హైదరాబాద్ పాత బస్తీలోని గుంటల్ షా బాబా దర్గా దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కరెంటు మీటర్లు ట్యాంపరింగ్ జరుగుతుందన్న సమాచారంతో విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమ ఇళ్లకు ఎందుకొచ్చారంటూ అధికారుల్ని అడ్డుకున్నారు స్థానికులు. అంతేకాదు వాళ్లపై ఒంటికాలిపై లేచారు. చాలా మంది కరెంటు బిల్లులు ఎగ్గొడుతూ ఉండడంతో ప్రత్యేక ఫోకస్ పెట్టారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీ గుంటల్ షా బాబా దర్గా సమీపంలో విద్యుత్ మీటర్లో ట్యాంపరింగ్ జరిగిందనేసి పదే ఫిర్యాదులు రావడంతో ఏకంగా విజిలెన్స్ అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఒక్కసారిగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ దాడులు చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానికులు ఏకంగా అధికారులను అడ్డుకున్నారు. మీరు ఎవరు అనుమతి తీసుకుని ఇక్కడ వచ్చి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు, ఎవరు అనుమతి తీసుకుని ఇక్కడ నుంచి మీటర్లు తొలగిస్తున్నారనేసి ఒక్కసారిగా తిరగబడడంతో అధికారులు చాలా వరకు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రత్యేకంగా పాత బస్తీ సౌత్ జోన్ నుంచి విద్యుత్ బకాయిలు చాలా వరకు రావట్లేదు. అధికారులు ఎన్నిసార్లు అక్కడ విజ్ఞప్తి చేసినా కూడా ప్రజలైతే సహకరించట్లేదు అనేసి కూడా ఏకంగా ఎంఐఎం నేతలను కూడా ఉద్దేశించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కూడా మనం గతంలో చూసిన పరిస్థితి. కానీ అనేక సందర్భాల్లో పాత బస్సు నుంచి బిల్లులు రావట్లేదు అనేసి పదే సమాచారం రావడంతో చాలా వరకు అధికారులు అక్కడ ఉన్న స్థానికులు నచ్చ చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఎక్కడైతే విద్యుత్ మీటర్లో ట్యాంపరింగ్ జరిగిందో ఆ మీటర్లను కూడా తొలగించే ప్రయత్నాలు చేయడం కూడా ఇప్పుడు పెద్ద సమస్యగానే మారింది. చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడ ఉన్న ఏకంగా ఎమ్మెల్యే కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అధికారులను ఎమ్మెల్యే కూడా అధికారులను అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి కూడా విజ్ఞప్తి చేయడంతో చేసేదేమీ లేక అధికారులు అయితే తిరిగి వెనుకొచ్చిన పరిస్థితి. రాజకీయ నాయకులు ఇక్కడ అధికారులు మధ్యలో ప్రజలు బిల్లులు కట్టకపోవడం, అధికారులు అయితే వాళ్ళకి పదే విజ్ఞప్తి చేయడం, తర్వాత ఎక్కడైతే వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తారో అక్కడ రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడంతో పాత బస్తీ లాంటి ఏరియాల నుంచి సమస్యలు అయితే పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదు. కెమెరామెన్ హర్షతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.